శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. మంగళాచరణ శ్లోకాలు చూస్తూ ఉన్నాము. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం. టీకాకార తెలియజేసినటువంటి 3 మంగళాచరణ శ్లోకాలని చూసాం. మంగళాచరణం చూడాలి. చదివామా? 4వది లేదు కదా? నా తర్వాత చెప్పండి. పూర్ణ పీయూష భానుర్ ఎక్స్ప్లెయిన్ చేశానా? సింపుల్ గా చిన్నగా చెప్పారు కొంచెం. పూర్ణ పీయూష భానుర్భవమరుతపనో ధామతాపాకులానాం ప్రౌఢాజ్ఞానాంధకారావృతవిషపథ భ్రామ్యతామంశుమాలి కల్పః శాఖీయతీనాం విగతధనసుతా దీషణానాం సదానః పాయాత్ శ్రీపద్మపాదాదిమమునిసహితః శ్రీమదాచార్యవర్యః. ఈ శ్లోకము శంకరాచార్యుల యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటిది, శంకరాచార్యుల యొక్క కరుణ ఎటువంటిది అనే దాన్ని వివరిస్తూ ఉంది. అలాగే శంకరాచార్యుల నుంచి మొదలుకొని మా యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో, మన యొక్క ఆచార్యులు, వాళ్ళకందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉన్నాము. అంటే వాళ్ళందరినీ కూడా మనల్ని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నహ సదా పాయాత్. నహ అనగా, నహ ఎక్కడుంది ఇందులో? థర్డ్ లైన్ లో చివరి, తృతీయ పాదం చివరిలో ఉంది. నహ సదా, నహకి ముందు సదా ఉంది. 4వ పాదంలో పాయాత్ అని ఉంది. నహ సదా పాయాత్. పాయాత్ శ్రీ పద్మపాద విడదీస్తే ఏమవుతుంది? పాయాత్ శ్రీ పద్మపాద. నహ, నహ అనగా అర్థం ఏంటి? లేదు, కాదు, మమ్మల్ని. మమ్మల్ని. నహ అస్మభ్యం, మమ్మల్ని అందరినీ. పాయాత్ సదా, పాయాత్ సదా ఎల్లప్పుడూ కూడాను. నహ అనేటటువంటిది అస్మత్ శబ్ద చతుర్థి విభక్తి. సదా పాయాత్ ఎల్లప్పుడూ కూడా రక్షించాలి. చతుర్థి ఏనా? అస్మభ్యం. అవునండి, చతుర్థి విభక్తి. నహ సదా పాయత్ ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని రక్షించాలి. ఎవరు రక్షించాలి? నహ అంటే ఇక్కడ మమ్మల్ని అని అంటున్నాం కదా. ఇంతకీ మనం ఎవరు అని అంటే, విగత ధన సుతాదీషణానాం యతీనాం. యతీనాం అనగా, యతి అనగా సన్యాసి. సన్యాసి. విగత ధన సుతాది ఈషణానాం. ధన అంటే పుత్ర, ధనము. సుత అనగా పుత్రులు. ఆదిపదేన
విత్తేషణ పుత్రేషణ లోకేషణ. లోకేష్ ఆది పదం అన్నప్పుడు ఏమని రావాలి అక్కడ? తల్లిదండ్రులు అని వస్తుందండి. ఆహా, ఈ చెప్పిన మూడింట్లోనే ఆది అన్నప్పుడు అక్కడ ఏం రావాలి? లోక. హా, లోక. ఆల్రెడీ 2 వచ్చాయి. అవి మొత్తం ఈ ఏషణాలు ఎన్ని? ఏషణ అంటే 3. ఏషణ అంటే ఏంటి? విత్తేషణ, లోకేషణ, పుత్రేషణ. ఏషణ అంటే ఏంటి? కోరిక. బంధన కోరిక. ఇష్టం. కోరిక. ఏషణ అంటే కోరిక. కోరిక. దేని యందు కోరిక? ధన, పుత్ర ఇవి 2 ఇచ్చినారు. ధన, సుత ఇవి 2 ఇచ్చినారు. మూడవది ఇవ్వనిది ఏంటి? లోక. లోక. ఆది అన్నప్పుడు ఆది పదం దగ్గర ఇవ్వనిది ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. మిగతా ఆల్రెడీ ఇచ్చినారు కాబట్టి వాటిని తీసుకోని అవసరం లేదు. ధన సుతాది ఈషణానాం. ధనము, పుత్రులు, అలాగే లోకము. లోకము అంటే లోకేషణ, లోకం మీద కోరిక అని అంటే మనకేమైనా లోకం మీద కోరిక ఉందా? లోకాన్ని పొందాలి అనేది? దేశానికి ముఖ్యమంత్రి కావాలనో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనో కోరిక ఉందా? లేదు. ఆ కోరిక ఉన్న వాళ్ళు ఈ ప్రవచనాలే వినుండే వాళ్ళు కాదు. మరి ఇక్కడ లోకేషణ అంటే ఏంటి? ప్రపంచ సుఖం అంటే కోరికలు అనే వస్తుంది. అంటే కోరిక. ఎటువంటి కోరిక ఇక్కడ? ఆల్రెడీ ధనం అయిపోయింది, పుత్రులు అయిపోయినారు. ఇంకా ఏం మిగిలింది అక్కడ? స్వర్గం. యశస్సు అనే కోరిక అయి ఉంటుంది. లోకేషణ అనగా చూడండి, స్వర్గలోకం కూడా తీసుకోవచ్చు. మోక్షం కావాలి అని కోరుకునేటటువంటి అధికారి స్వర్గలోకాన్ని కోరుకోవడం లేదు. ఇక్కడ అటువంటి అధికారిని గనక మనం దృష్టిలో పెట్టుకున్నాము అని అంటే, ఎవరు? మోక్షం మాత్రమే కావాలి నాకు, ఇంకేది వద్దు అనేటటువంటి కోరిక ఉంది. ఇప్పుడు స్వర్గలోకం కూడా నా లిస్ట్ లో లేదు అనుకోండి. అప్పుడు లోకేషణ అనే దానికి అర్థం ఏం తీసుకోవాలి అంటే, పరువు, ప్రతిష్ట. లోకేషణ ధన, పుత్ర, లోకేషణ. ధనం సంపాదించాలి అనేటటువంటి కోరిక లేదు. యతి ఇదంతా కూడాను విగత ధన సుతాదీనాం అనేటటువంటిది యతికి విశేషణం. యతీనాం అంటే సన్యాసులు. ఎటువంటి సన్యాసులు అని అంటే, ధనం యందు ఆశ లేదు. సన్యాసం అనేటువంటి స్వీకరించిన తర్వాత ఇంకా పుత్రులని పొందాలనేటువంటి ఆశ ఉందా? అది లేదు. లోకేషణ ఏంటి? ఇక్కడే ఏమవుతుంది అని అంటే, 10 మంది ఎలా ఆలోచిస్తున్నారు, ఈ లోకం నా గురించి ఎలా ఆలోచిస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఇటువంటివి ఏవి కూడాను ఉండకూడదు. స్వర్గలోక కోరిక ఇవన్నీ కూడాను దీంట్లోకి వచ్చేస్తాయి లోకేషణ. కానీ వ్యావహారికంగా తీసుకున్నట్లయితే గనక, వైదికంగా తీసుకున్నట్లయితే స్వర్గలోకము ఇవన్నీ, లౌకికంగా తీసుకున్నట్లయితే సమాజం ఏమనుకుంటుంది, సమాజం ఎలా ఆలోచిస్తుంది నా గురించి, సమాజం కోసం నేను చేయకూడదు, నా కోసం మనం చెయ్యాలి. యతీనాం విగత ధన సుతాదీషణానాం. విగత అనగా వెళ్ళిపోయాయి. ఏం వెళ్ళిపోయాయి? ధనం యందు కోరిక, పుత్రుల యందు కోరిక, లోకం యందు కోరిక. ఈ మూడింటి యందు కోరికలన్నీ కూడా తొలగిపోయాయి. అటువంటి యతులకి కల్పః శాఖి అనగా భగవాన్ శ్రీ భాష్యకారులు.
కల్పశాఖ కల్పవృక్షం ఏం చేస్తుంది? కోరికలను ఇస్తుంది. కోరుకున్న కోరికలన్నింటినీ కూడా తీరుస్తుంది కల్పవృక్షం. అలాగే యతులు, సన్యాసులు కూడా ఏం కోరుకుంటున్నారు? మోక్షం కోరుకుంటున్నారు. చూడండి, సన్యాసులు అని అంటే ఇక్కడ కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్ళు మాత్రమే సన్యాసులు కాదు. ఎవరిని సన్యాసులు అంటారు ఇక్కడ? అందుకే విశేషణాన్ని ఇచ్చినారు. యతికి విశేషణం ఏంటి? ఎవరి యందైతే ధనం యందు కోరిక, పుత్రుల యందు కోరిక, లోకం యందు కోరిక, ఈ 3 కోరికలు లేవో వారిని సన్యాసి అని అంటున్నారు. అటువంటి వారికి ఇవన్నీ తొలగిపోయిన తర్వాత ఏం కోరుకుంటున్నారు? వీళ్ళు మోక్షం పొందాలి అని కోరుకుంటూ ఉన్నారు. కోరికున్నటువంటి కోరికను తీర్చేటటువంటిదే కల్పవృక్షము. అదే విధంగా భాష్యకారులు ఇక్కడ మన యొక్క కోరికను తీరుస్తూ ఉన్నారు. ఏంటి? మోక్షం పొందాలి అనేటటువంటి కోరికను. కాబట్టి కల్పః శాఖీ. మనమంతా కూడా యతులమేనా కాదా? యతులమే. మనలో కూడా ధన, సుత, లోకేషణ ఇవేవి కూడా లేవు అని అంటే మనం కూడా సన్యాసులు. ఫస్ట్ లైన్ చూడండి. పూర్ణః పీయూష భానుః భవమరు తపన ఉద్ధామతాప ఆకులానాం. పూర్ణః పీయూష భానుః. భగవాన్ శంకరాచార్యులు ఎవరు? పూర్ణః పీయూష భాను. పీయూష భాను అనగా సూర్యుడు, చంద్రుడు. పీయూష భాను చంద్రుడు. అంశుమాలి సూర్యుడు. నెక్స్ట్ లైన్ లో వస్తుంది అంశుమాలి సూర్యుడు. పూర్ణః. పూర్ణః అంటే పూర్తిగా అని. భవమరు తపన ఉద్ధామతాప ఆకులానాం. భవ అనగా సంసారం. ఈ సంసారం ఎటువంటిది అని అంటే మరుభూమి ఏదైతే ఉందో ఆ మరుభూమి ఎండకి మసిలిపోతూ ఉంది, కాలిపోతూ ఉంది. తపన ఉద్ధామతాప ఆకులానాం. ఇక్కడ మనం కూడా ఈ సంసారం అనేటువంటి మరుభూమి ఏదైతే ఉందో ఆ మరుభూమిలో 3 రకాలైనటువంటి తాపాలు. ఏమేంటివి 3 రకాల తాపాలు? ఆది వ్యాధి, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక తాపాలు. ఆది దైవిక తాపాలు ఏంటి అనంటే తాపం అనేటువంటిది, దుఃఖం అనేటటువంటిది దేవత ద్వారా కలుగుతుంది. దేవత ఎవరు ఇక్కడ అనంటే పంచమహాభూతాలు. ఈ అంటే అధిక వర్షాలు, అనావృష్టి, వర్షాలు లేకపోవడము, అధిక ఎండలు, ఇటువంటివన్నీ కూడాను తాపాలు. వర్షాలే పడలేదనుకోండి ఒక 4 సంవత్సరాలు, భూమిలో నీళ్లుంటాయా? ఉండవు. అనావృష్టి. భూమిలో నీళ్లు లేకపోవడం అనేటటువంటిది మోక్షానికి ఎలా తాపం అవుతుంది అంటే భూమిలో నీళ్ళే లేవు అని అంటే మనకు తాగడానికి నీళ్లు దొరకవు. తాగడానికి నీళ్ళే దొరకకపోతే అప్పుడు మనం శ్రవణం చేయగలుగుతామా? లేదు. లేదు. అలాగా దేవత ద్వారా మనకి ఏదైతే తాపం జరుగుతుందో దానిని ఆది దైవిక తాపము అని అంటాం. దుఃఖం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక తాపం. ఆది భౌతిక తాపం అనేటువంటిది భౌతికంగా అంటే దేవత ద్వారానూ కాదు, నాలోనూ కాదు, మిగతావన్నీ కూడాను ఆది భౌతికం కిందికి వస్తాయి. నా చుట్టూ ఉన్నటువంటి
ప్రదేశాలు కానీ, నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, నా చుట్టూ ఉన్నటువంటి వస్తువులు కానీ, దేని ద్వారానైనా నాకు దుఃఖం అనేటటువంటిది కలిగితే అది ఆది భౌతిక తాపం. తరువాత ఆధ్యాత్మిక తాపం. ఆధ్యాత్మిక తాపం ఏంటి? శరీరానికి రోగాలు రావడం కానీ, లేదా మానసికంగా మనస్సు అనేటటువంటిది అలజడిగా ఉండడం కానీ, కోపతాపాలు, ఈర్ష్య, ద్వేష, అసూయ ఇలాంటివన్నీ కలిగి ఉండడము, ఇవన్నీ కూడా ఏంటి? ఆధ్యాత్మిక తాపాలు. దుఃఖం కలుగుతుందా లేదా కోరికలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు? కలుగుతుంది. కాబట్టి ఇటువంటివన్నిటిని కూడాను ఆధ్యాత్మిక తాపాలు అని అంటారు. ఈ తాపాలన్నింటిలో కూడా మనము కాలిపోతూ ఉన్నాము ఈ 3 రకాలైనటువంటి తాపాలలో. మరుభూమిలో అడుగు పెట్టామనుకోండి, చెప్పులు లేకుండా ఎలా ఉంటుంది? కాళ్ళు కాలిపోతాయి. అలాగా ఈ 3 తాపాల్లో మనం కాలిపోతూ ఉన్నాం. కానీ మనకు తెలియడం లేదు మనం కాలిపోతూ ఉన్నాము అనే విషయం. మనం ఆలోచన చేయడం లేదు మనం కాలిపోతూ ఉన్నాము అని. ఎవరైతే ఆలోచన చేశారో మేము కాలిపోతూ ఉన్నాము, దీని నుంచి నేను బయటపడాలి అని, అటువంటి వారికి పూర్ణః పీయూష భానుః. ఆ మరుభూమిలో ఉన్నటువంటి వారికి ఒక్కసారిగా ఎండ తొలగిపోయి చక్కటి వెన్నెల చల్ల గాలినిచ్చింది అనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా ఈ తాపాలన్నీ కూడా మనలో ఉన్నటువంటి ఈ తాపాలన్నీ కూడా తొలగించేటటువంటి వారు శంకరాచార్యులు. పూర్ణః పీయూష భానుః. సెకండ్ లైన్, ప్రౌఢ అజ్ఞాన అంధకార ఆవృత విషమ పథ భ్రామ్యతాం అంశుమాలి. చివర్లో అంశుమాలి అని ఉంది కదా, ఆ అంశుమాలి అనేటటువంటిది శంకరాచార్యులకి విశేషణం. అంశుమాలి అనగా సూర్యుడు. చూడండి ఎంత అద్భుతంగా రాశారు ఈ శ్లోకంని. ఫస్ట్ లైన్ లో చంద్రుడు ఎవరు? శంకరాచార్యులు. సెకండ్ లైన్ లో శంకరాచార్యులు ఎవరు? సూర్యుడు. థర్డ్ లైన్ లో శంకరాచార్యులు ఎవరు? కల్పశాఖి. 3 ఉదాహరణలతో సూచించినారు. అంశుమాలి అనేటటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే ప్రౌఢ అజ్ఞానం అనేటటువంటిది మామూలుగా లేదు. ప్రౌఢ గ్రంథాలు అని అంటాం చూడండి. రచనానువాద కౌముది ఉంది, ప్రారంభిక రచనానువాద కౌముది, రచనానువాద కౌముది, ప్రౌఢ రచనానువాద కౌముది. విన్నారా? వినలేదండి. వినలేదా? ఓకే. ఒకటో తరగతి, 2వ తరగతి, 3వ తరగతి ఇలా వెళ్ళిపోయారు అనుకోండి. 1వ తరగతిని 10వ తరగతిని రెండింటిని పోలిస్తే 10వ తరగతి ఏంటి అని అంటే ప్రౌఢ అధ్యయనం. అంటే వీటన్నింటికంటే ఉత్తమమైనటువంటి అధ్యయనం అని. ఇక్కడ ప్రౌఢ అజ్ఞానం అంటే దీనికంటే ఇంకొక మించిన అజ్ఞానం అనేటువంటిది లేదు. కుండ అజ్ఞానము ఉంది, వస్త్రం అజ్ఞానము ఉంది, లేదా పుస్తకం అజ్ఞానం ఉంది, లేదా పెన్ను అజ్ఞానం ఉంది. ఇవన్నీ ఏంటి? చిన్న చిన్న అజ్ఞానాలు. కానీ ఆత్మ అజ్ఞానం అనేటువంటిది ఎటువంటిది? ప్రౌఢ అజ్ఞానం. ప్రౌఢ అజ్ఞాన ఇక్కడ ప్రౌఢ అజ్ఞానం అనగా మూల అజ్ఞానం, స్థూల అజ్ఞానం అని 2 రకాలు ఉంటాయి. స్థూల అజ్ఞానం అంటే ఏంటంటే చూడండి,
దేనికి సంబంధించిన అదైనా, ఉదాహరణకి పెన్సిల్ ఉంది. పెన్సిల్ యొక్క అజ్ఞానం అనేటువంటిది ఉంది. ఇది పెన్సిల్ అనే విషయం నాకు తెలియదు. ఇది ఏంటి అనంటే స్థూల అజ్ఞానం. పుస్తకం ఉంది. ఇది ఏం పుస్తకం అనేటటువంటిది నాకు తెలియదు. దీనికి సంబంధించిన అజ్ఞానం ఏదైతే ఉందో అది ఏంటి అనంటే స్థూల అజ్ఞానం. ఫోన్ ఉంది. ఇది ఫోన్ అని నాకు తెలియదు, లేదా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలనేది నాకు తెలియదు. ఇందులో ఏమున్నాయి అనేది నాకు తెలియదు. దీనికి సంబంధించిన అజ్ఞానం ఏమంటారు? స్థూల అజ్ఞానం. స్థూల అజ్ఞానం. ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది. ఆత్మ అజ్ఞానమును ఏమంటాము? మూల అజ్ఞానం. మూల అజ్ఞానం. రెండింటికి తేడా ఏంటి అనంటే ఇవన్నీ కూడా అజ్ఞాన కార్యాలు. ఫోన్ అనేటువంటిది అజ్ఞాన కార్యమా కాదా? అవును. పుస్తకము, పెన్ను ఇవన్నీ కూడా అజ్ఞాన కార్యాలు. అజ్ఞాన కార్యానికి సంబంధించిన అజ్ఞానాన్ని స్థూల అజ్ఞానం అంటున్నాం. మూల అజ్ఞానం ఏంటి అనంటే అసలు అజ్ఞానం అనేటటువంటిది దేని యందు ఉంది? దానిని మూల అజ్ఞానం అంటే అసలు అజ్ఞానం ఏదైతే ఉందో వాస్తవంగా అంటే ఇవన్నీ కూడాను అజ్ఞానం ద్వారా ఏర్పడినటువంటివి. కానీ ఇవన్నీ కూడా ఏర్పడడానికి గల కారణం ఏంటి అనంటే నేను ఆత్మ అని తెలియకపోవడమే ఇవన్నీ కూడా ఏర్పడడానికి గల కారణం. దానిని మూల అజ్ఞానం అంటున్నాం. ఆత్మని నేను అని తెలుసుకోకపోవడం ఏదైతే ఉందో అది మూల అజ్ఞానం. మిగతావన్నీ కూడాను స్థూల అజ్ఞానం. ఇక్కడ ప్రౌఢ అజ్ఞానం అంటే ఏంటి అనంటే మూల అజ్ఞానం. మూల జ్ఞానం అన్నప్పుడు మూల జ్ఞానం అని రాస్తాం, కానీ మూల అజ్ఞానం. ప్రౌఢ అజ్ఞాన అంధకార ఆవృతం, చీకటితో కప్పివేయబడింది. ఈ అజ్ఞానం వలన ఏమైంది అనంటే మొత్తం అంతా కూడా చీకటిగా ఉంది. చీకటిగా ఉంది అనంటే ఉదాహరణకి రాత్రి కరెంట్ పోయింది అనుకోండి, గదిలో అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ మనకి ఏమైనా కనబడుతున్నాయా? లేదు. లేదు. ఏమీ కనిపించడం లేదు. అజ్ఞానం వలన చీకటిగా, ఈ చీకటి ఏ రకంగా అయితే ఉందో, లౌకికంగా చీకటి ఏదైతే ఉందో అజ్ఞానం వలన అంధకారం అనేటటువంటిది ఏర్పడింది. ఆ అంధకారం ఉన్నప్పుడు నేను ఆత్మ అనేటటువంటి విషయం మనకు తెలుస్తుందా? లేదు. ఆత్మ అనే విషయం తెలియడం లేదు. చీకటి ఏ రకంగా అయితే ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా కప్పివేసిందో అదే విధంగా అంధకారం అనేటటువంటిది అంటే నేను ఆత్మని అనేటటువంటి విషయము నాకు తెలియడం లేదు. ఆ విధంగా విషమ పథ భ్రామ్యత, తెలియక ఏం చేస్తున్నాము అని అంటే విషమ పథం. విషమ పథం అనగా పథ అనగా మార్గం. విషమ పథ అనగా వేరు వేరు మార్గాలలో వెళ్తున్నాం. విషమమైనటువంటి మార్గములో మనము సమాసాన్ని ఏ రకంగానైనా విడదీయొచ్చు. సమాసానికి విగ్రహం, మనం సమాసాన్ని ఇప్పుడు మీరు తీసుకున్నటువంటిది ఏదైతే ఉందో సప్తమి తత్పురుష సమాసం. ఇక్కడ విషమమైనటువంటి మార్గం బహువ్రీహి సమాసం. విషమః పథః, పథః పంథాః.
విషమః యస్య పంథాః యస్య సః యస్య విషమ పంథాః. విషమ పథం అంటే విషమైనటువంటి మార్గంలో. విషమైనటువంటి మార్గం అని ఎందుకు అన్నారు అని అంటే షుగర్ ఉంది అనుకోండి మనకి ఉదాహరణకి. షుగర్ ఉన్నప్పుడు మనం స్వీట్ తిన్నాము, ఏమవుతుంది? పెరుగుతుంది. షుగర్ బీభత్సంగా పెరుగుతుంది, రోగం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. దాంతో ఇంకా మనలో అనారోగ్యం అనేటటువంటిది క్షీణించిపోతూ ఉంది. ఇక్కడ ఈ మార్గం ఏంటి? ఆ శరీరానికి ఆ స్వీట్ తినడం అనేటువంటిది ఏంటి అని అంటే విషమ మార్గం. అదే విధంగా మనము కర్మ మార్గంలో వెళ్తూ ఉన్నాము, లేదా యోగ మార్గంలో వెళ్తూ ఉన్నాము. యోగ అంటే అష్టాంగ యోగ సాధన వరకు అవన్నీ కూడాను, చిత్తశుద్ధి లభించేంత వరకు అవన్నీ కూడాను అవసరం. కానీ అవే మోక్షాన్ని ఇస్తాయి అనుకోవడం భ్రాంతి. కర్మ చేస్తూ ఉన్నాము, స్వర్గలోకాన్ని పొందాలి అనుకుంటున్నాము, అలాగే భక్తి యోగమని, అష్టాంగ యోగమని, ఇంకా వివిధ మార్గాల్లో వెళ్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటి? విషమమైనటువంటి మార్గం. అన్ని కూడా ఒకటే. రెండే రెండు మార్గాలు ఉన్నాయి. గీతాలో భగవంతుడు ఏం చెప్తాడు? అనేక మార్గ సంసిద్ధ. ఏ శ్లోకమమ్మా? 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో 2వ శ్లోకం ఏంటి? గుర్తులేదు. కర్మయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం. కర్మ మార్గము, జ్ఞాన మార్గం రెండే రెండు మార్గాలు ఉన్నాయి. మనం అనేక మార్గాలు ఉన్నాయి అనుకుంటామేమో, కానీ లేవు. కర్మ మార్గము, జ్ఞాన మార్గము రెండే రెండు మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గం ఏదైతే ఉందో, ఈ కర్మ మార్గం ఏంటి అని అంటే విషమ మార్గం. మరి విషమ మార్గంలో మనం పయనిస్తూ ఉన్నాము. ఇదే మోక్షము అనుకుంటున్నాము, ఇదే మనకి సుఖాన్ని ఇస్తుంది అనుకుంటున్నాము. అంధకారమైనటువంటి విషమ మార్గంలో మనం పయనిస్తూ ఉన్నాము. గదిలో చీకటిగా ఉంది అనుకోండి, నడుస్తూ ఉన్నాము, ఏమవుతుంది అప్పుడు? మన గది అంటే పర్వాలేదు, మనకి ఎక్కడ ఏమున్నాయో మనకు ఐడియా ఉంటుంది కాబట్టి చూసుకుంటూ మనము ఇక్కడ ఇది వస్తుంది కాబట్టి, టేబుల్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, 4 అడుగులు వేసాను, టేబుల్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళాలి, ఒక ఐడియా ఉంటుంది. కొత్త ప్రదేశానికి వెళ్ళారు. కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ మార్గాలు ఎటు ఉంటాయో ఏమీ తెలియదు, వస్తువులు కూడా అనేకంగా ఉన్నాయి, ఎటు వెళ్తే ఏం తగులుతుందో తెలియదు, కరెంటు పోయింది. ఇప్పుడు అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళాలి అనుకోండి, వెళ్తారా వెళ్ళరా? వెళ్ళము, పడతాము అని భయం. వెళ్తాం. మన దగ్గర ఎటువంటి సాధనం లేదు. ఏంటి? టార్చ్ లైట్ కానీ లేదా ఫోన్ కానీ ఇంకేది లేదు లైట్ పెట్టడానికి. వెళ్తూ ఉన్నాము. ఏమవుతుంది ఇప్పుడు ఆ చీకట్లో మనం వెళ్తూ ఉంటే? తట్టుకొని పడతాము, లేదా ఏదో తగులుతుంది, పడతాము, దెబ్బలు తగులుతాయి. జీవితం కూడా అంతే. జీవితం ఏంటి అని అంటే, ఒక కొత్త ప్రదేశానికి మనం వెళ్ళినట్లుగా ఈ జీవితం కూడా మనకు కొత్తగా ఏమీ తెలియదు. కంప్లీట్ గా అంధకారంతో ఉన్నాము. ఇందులో మనం పయనిస్తూ ఉన్నాము. ఏమనుకొని? కర్మనే మనకి ముక్తినిస్తుంది అనుకొని మనము ప్రయాణం చేస్తూ ఉన్నాము.
అది ఏంటి? విషమ మార్గం. భ్రామ్యత. భ్రామ్యత అనగా భ్రమిస్తూ ఉన్నటువంటి వారికి ఈ కర్మ ద్వారానే నేను మోక్షాన్ని పొందుతాను అనుకొని అంధకారంలో భ్రమిస్తూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా భగవాన్ భాష్యకారులు ఎవరు అనంటే అంశుమాలి. మనము ఆ గదిలో పడిపోతూ ఉండడం చూసి ఎవరో ఒకరు శబ్దాన్ని విని ఏం చేశారు? మా దగ్గర దీపం ఉంది అని చెప్పేసి దీపాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. అలాగా శంకరాచార్యులు ఏం చేస్తున్నారు? మనము కర్మనో ఇంకేదో మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు ఈ మార్గం కాదు, మోక్షం కావాలి అని అంటే కేవలం జ్ఞాన మార్గంలో మాత్రమే మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పి మనకి ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. కాబట్టి సూర్యుడి లాంటి వారు. అంశుమాలి, లైట్ అనగా సూర్యుడు, దీపం అన్నా కూడా సూర్యుడి కాంతి. కల్పః శాఖీయతీనా విగత ధనసుతాదీషణానా సదా నః పాయాత్ శ్రీ సదా పాయాత్ శ్రీ పద్మపాద ఆదిమ ముని సహిత శ్రీమదాచార్యవర్యః. శ్రీ పద్మపాద ఆదిమ ముని సహిత. ఆదిమ ముని అనగా ప్రథమంగా అని, అంటే శంకరాచార్యులతో పాటు పద్మపాదాచార్యుల దగ్గర నుంచి మొదలుకొని శ్రీమద్ ఆచార్యవర్య, మా యొక్క ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వారి వరకు కూడాను అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఏంటి? సదా నః పాయాత్, ఎల్లప్పుడూ కూడా మమ్మల్ని రక్షించాలి అని. క్లియరా ఇది? క్లియర్. అర్థమైందండి. ఆదిమ అనేటటువంటిది దిమచ్ ప్రత్యయ. పాయాత్ శ్రీ పద్మపాదాదిమ ముని, అక్కడ సంధి ఏంటి? అకసవర్ణే దీర్ఘః అమ్మ. పాయాత్ ఎలా విడదీశాను నేను దాన్ని? షష్ఠోటి. పాయాత్ శ్రీ. పాయాత్ ప్లస్ శ్రీ. చూడండి, అన్వయం కింద ఉంది, అన్వయం చూసుకోండి. అలాగే సంస్కృత్ కూడా పంపిస్తాను. టీకా సంస్కృత్ వచ్చిన వాళ్ళందరూ కూడా సంస్కృత్ చదవండి. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూద్దాం. నెక్స్ట్ శ్లోకం శంకరాచార్యులు రాసినటువంటిది. శతశ్లోకి నుండి గురు శిష్య పరంపరా స్థుతి. శతశ్లోకి శంకరాచార్యుల రచన. శ్లోకం మాత్రం శతశ్లోకి. దృష్టాంతో నైవ దృష్టిస్త్రిభువన జఠరే. దృష్టాంతో నైవ దృష్టస్త్రిభువన జఠరే. సద్గురోర్జ్ఞానదాతుః. సద్గురోర్జ్ఞానదాతుః. స్పర్శశ్చేత్తత్ర కల్ప్యః. స్పర్శశ్చేత్తత్ర కల్ప్యః. సనయతి యదహో. సనయతి యదహో. స్వర్ణతామశ్మసారం. స్వర్ణతామశ్మసారం. న స్పర్శత్వం తథాపి. న స్పర్శత్వం తథాపి. శ్రితచరణయుగే. శ్రితచరణయుగే. సద్గురు స్వీయ శిష్యే. సద్గురుః స్వీయ శిష్యే. స్వీయం సామ్యం విధత్తే. స్వీయం సామ్యం విధత్తే.
निरुपमस्ते भवति निरुपमस् भवति निरुपमस् तेन चालौकिकोऽपि तेन चालौकिकोऽपि दृष्टान्तो नैव दृष्टिस्त्रिभुवनजठरे सद्गुरोर्ज्ञानधातुः दृष्टान्तो नैव दृष्टस्त्रिभुवनजठरे सद्गुरोर्ज्ञानधातुः स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरो स्वीयशिष्ये न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरुः स्वीयशिष्ये स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन चालौकिकोऽपि स्वीयं साम्यं विदत्ते भवति निरुपमस्तेन चालौकिकोऽपि दृष्टान्तो नैव दृष्टस्त्रिभुवनजठरे तद्गुरोर्ज्ञानधातुः स्पर्शश्चेत्तत्र कल्प्यः स नयति यदहो स्वर्णतामश्मसारम् न स्पर्शत्वं तथापि श्रितचरणयुगे सद्गुरो स्वीयशिष्ये स्वीयं साम्यं विधत्ते भवति निरुपमस्तेन चालौकिकोऽपि చాలా అద్భుతమైన శ్లోకం ఇది. చాలా బాగుంటుంది మీనింగ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. స్వీయం సామ్యం విధత్తే అనంది కదా. స్వీయం ఏం ప్రత్యయ అది? ఛ ప్రత్యయ. సూత్ర ఏంటి ఛ ప్రత్యయకి? ఆయనేయ ఆయనేయీనీయ ఖడఖచఖాదీనా. ఈ సూత్రం ప్రకారం అక్కడ ఛ ప్రత్యయ ప్లేస్ లో ఈయ ఆదేశం అవుతుంది. స్వీయ. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.